నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒక ఆలోచన జీవితాన్ని మార్చివేస్తుందంటారు. కానీ ఒక్కోసారి మనకు ఎదురయ్యే అనుభవాలు కూడా మన జీవితాన్ని మార్చివేస్తాయి. శిల్పారావు అనే మహిళ జీవితంలో అలాగే జరిగింది. భర్తకు సహాయంగా ఉండేందుకు చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చింది. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ మహిళలు పార్ట్ టైం ఉద్యోగం చేసే విధానం బాగా ఆకట్టుకుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తనలాగే అనేక కారణాల వల్ల ఉద్యోగాలు మానేసిన మహిళలు మదిలో మెదిలారు. నేడు చదువుకున్న మహిళలు ఎక్కువ. వారిలో వృత్తిపరమైన నైపుణ్యాలున్నాయి. కానీ పరిస్థితులు కుదరక ఫుల్ టైం ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. అలాంటి మహిళల కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు మనతో పాటు ఉన్నారు. మరి సఖులు రాసే సమస్యలకు చాలా చక్కటి సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు పార్వతి గారు? బాగున్నానండి. ఓకే, మేము ఒక సఖి తన సమస్యకు సంబంధించి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఏంటో చదువుతాను. ఓకే, చదవండి అమ్మా. నమస్తే మేం, నా పేరు సరిత. మేము హైదరాబాద్ లో ఉంటాం. మా ఇంటి దగ్గరలో కొత్తగా ఒక బడ్డీ కొట్టు పెట్టారు. దీనివల్ల అక్కడికి చాలా మంది ఆకతాయిలు చేరి న్యూసెన్స్ చేస్తున్నారు. ఇందువల్ల అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ పరిసరాలలో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలా న్యూసెన్స్ చేసే వాళ్ళకు ఎటువంటి చట్టాలు, శిక్షలు ఉంటాయో తెలియజేస్తారా అంటూ రాశారండి. ఓకే, తప్పకుండా అండి. మరి సఖి రాసిన ప్రాబ్లం మనం ఆలోచిస్తే అది పబ్లిక్ న్యూసెన్స్ కిందకు వస్తుందమ్మా. మనం తరచుగా వింటుంటాం, మన సామాన్య పరిభాషలో పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతుంది, న్యూసెన్స్ కేసు పెడతాం మీ పైన అనేసి అనుకుంటాం కదా మనము. పబ్లిక్ న్యూసెన్స్ అంటే మరి తెలుగులో అర్థం చెప్పుకోవాలంటే అసౌకర్యం కలుగజేయడం వేరే వాళ్ళకి, ఒక రకంగా ఇబ్బంది కలుగజేయడం, ఇతరులకు అసౌకర్యము, ఇతరులకు ఇబ్బంది కలుగజేయడము. దాంతో పాటు ఇంకొక విషయం చెప్పారు, అదేంటంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి, ప్రజల యొక్క రక్షణకు, ప్రజల యొక్క భద్రతకు, ప్రజల యొక్క సుఖానికి భంగం వాటిల్లేలాగా అసౌకర్యాలను కలిగించడము పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. ఇంకా దీంతో పాటు ఏదైనా మంచి పనులు చేయవలసిన మంచి పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించినప్పుడు కలిగేటటువంటి అసౌకర్యాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఓకే, దీంట్లోనే మనకు పబ్లిక్ అన్న మాట వచ్చింది. పబ్లిక్ అంటే ప్రజలు కదా. అవును. అంటే పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది, అంటే ఒక ఏరియాలో ఉండే ప్రజలకు కావచ్చు, ఇంకా అనేక మంది ప్రజలకు కావచ్చు, ఈ చర్యల వలన వాళ్ళకి ఇబ్బంది కానీ అసౌకర్యం కానీ కలిగితే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. పబ్లిక్ న్యూసెన్స్ మనకు రెమెడీ ఏంటంటే వీళ్ళు క్రిమినల్ కేసు వాళ్ళపైన పెట్టవచ్చు. సెక్షన్ 153 ఆఫ్ IPC క్రింద క్రిమినల్ కేసు పెట్టవచ్చు అనమాట. మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టవచ్చు. అంతేకాకుండా కన్సర్న్ అథారిటీస్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఇదిగో అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఆ ఫ్యాక్టరీలోంచి వ్యర్థాలన్నీ ఇక్కడికి వస్తున్నాయి, ఈ భయంకరమైన వాసనలు వస్తున్నాయి, ఈ వాసన భరించలేకపోతున్నాము, ఈ పొగ భరించలేకపోతున్నాము, దాన్ని మూసేటటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి MRO గారికి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి జనరల్ గా ఒక్కొక్క పరిశ్రమ నుంచి ఇంత లెవెల్లో వ్యర్థాలు బయటికి పంపవచ్చు, ఇది పబ్లిక్ హెల్త్ కు ఏమి ఎఫెక్ట్ అవ్వదని చెప్పేసి వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ నిర్ధారించడం కోసం నిష్ణాతులైనటువంటి సాంకేతిక నిపుణులు పంపిస్తారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి దీంట్లోంచి ఇంత వస్తుంది, దీంట్లోంచి ఇంత విషవాయువు వస్తుంది, దీంట్లోంచి ఇంత ఇన్ని డెసిబల్స్ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ పబ్లిక్ హెల్త్ కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి రిపోర్ట్ తయారు చేస్తారనమాట. బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అవుట్ రేటెడ్ అవి మూసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్థాపించినటువంటి పరిశ్రమలు మనం చూస్తూ ఉంటాము. ఈ పబ్లిక్ న్యూసెన్స్ నిరోధించాలి అంటే ఎవరి నుంచి అవేర్నెస్ రావాలి? ప్రజల్లోంచి అవేర్నెస్ రావాలి. ప్రజలకు సంబంధించినటువంటి వారికి భంగం జరిగేటటువంటి విషయం కాబట్టి వాళ్ళు కోర్టులను ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ న్యూసెన్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఇది మనం సాధారణ మనుషులందరూ కూడా పడేటటువంటి బాధ అనమాట. పక్కింటి వాళ్ళు వాళ్ళ చెత్త తీసుకొచ్చి మరి ఇంట్లో పడేస్తూ ఉంటారు, లేకపోతే డ్రైనేజ్ మనం వాడుకోకుండా చేస్తుంటారు. మనం నడిచేటటువంటి దారికి అడ్డంగా ఏదో ఒకటి చేస్తారు, పార్కింగ్ వెహికల్స్, వాళ్ళ కుక్కలు, జంతువులు, పెట్ యానిమల్స్ మన దాంట్లోకి తోలేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ న్యూసెన్స్. ఇంకా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే కొన్ని వస్తువుల
పట్ల కొన్ని ఆస్తుల పట్ల మనకు అనుభోగ హక్కులు ఉంటాయి, దాన్ని అనుభవించేటటువంటి హక్కు ఉంటుంది. ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు బాగా తెలుస్తుంది ఈ విషయం అన్నమాట. చెరువులు, బావులు, తర్వాత వాళ్ళ చెరువుకు వెళ్ళే దారి, బావికి వెళ్ళేటటువంటి దారి, పొలాలకు వెళ్ళేటటువంటి దారులు ఉంటాయన్నమాట. ఆ దారి పైన ఆ దారిని వాడుకునేటటువంటి హక్కును, ఆ బావిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేటటువంటి హక్కు వాళ్ళకి అనుభోగ హక్కు అంటారు అనమాట. సరే, ఈ దాని నుంచి నా ఇంటికి నేను వెళ్ళాలి, ఈ దాని నుంచి నా పొలానికి నేను వెళ్ళాలి, ఈ దాని నుంచి ఈ బండ్ల బాటలోంచి నా బండ్లు వెళ్ళాలి అన్నప్పుడు ఆ బాటలో మనం వెళ్లకుండా మనకు అబ్స్ట్రక్షన్స్ కలిగిస్తూ ఉంటారు అనమాట. దాన్ని కూడా మనము ప్రైవేట్ న్యూసెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే మన బావి దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వరు, మన స్థలంలోంచి మనల్ని నడవనివ్వరు, మన ఇంట్లో మనల్ని ఉండనివ్వరు. ఇవన్నీ కూడా మన ఆంతరికంగా బాధ పెట్టడము, అసౌకర్యవంతంగా మనల్ని చేయడము, ఇబ్బందులకు గురి చేయడాన్ని మనము ప్రైవేట్ న్యూసెన్స్ అంటున్నాము. ఈ రకంగా ఎదుటి వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారు. మరి ప్రైవేట్ న్యూసెన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ ప్రైవేట్ న్యూసెన్స్ ఆపాలంటే మనం సివిల్ న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నమాట. వాళ్ళపైన మనం సూట్స్ వేసుకోవాలి, దావా వేసుకోవాలి. వీళ్ళు చేసేటటువంటి పనుల వల్ల నాకు ఇంత నష్టం వాటిల్లింది కాబట్టి నాకు ఇంత నష్ట పరిహారం ఇప్పించండి అని చెప్పేసి మనం సివిల్ సూట్ కోర్టులలో వేసుకున్నప్పుడు కొంతవరకు దానికి మనం న్యాయం పొందవచ్చు. అట్లాగే కోర్టు నుంచి ఇంజంక్షన్ ఉత్తర్వులు కూడా మనం తెచ్చుకోవచ్చు. బాబు, నువ్వు వాళ్ళ స్థలంలో చెత్త చెదరం వేయవద్దు, వాళ్ళు కిటికీ తీసినప్పుడు నువ్వు కిటికీ తీసి అక్కడి నుంచి నించొని వాళ్ళని చూసేటటువంటి ప్రయత్నం చేయవద్దు, వాళ్ళ పార్కింగ్ ప్లేస్ లకు నువ్వు ఎన్క్రోచ్ అవ్వద్దు, వాళ్ళు నడిచేటటువంటి దారి, వాళ్ళ ఆస్తి, వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళకు నువ్వు ఆటంకాలు కల్పించవద్దు, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారనమాట. దాన్ని ఇంజంక్షన్ ఆర్డర్స్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది పబ్లిక్ న్యూసెన్స్, ప్రైవేట్ న్యూసెన్స్ ఉండేటటువంటి తేడా. కాబట్టి జనరల్ గా మన సకులందరికీ కూడా ఈ మాత్రం అవేర్నెస్ ఉండాలమ్మా. ఎందుకంటే ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటే కలిసికట్టుగా దాన్ని పోరాడేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ గా కోర్టును అప్రోచ్ అవ్వచ్చు, అంతకన్నా ముందు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకుంటే హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వచ్చి ఆ స్థానిక నాయకులకు మొరపెట్టుకుని ఒక అప్లికేషన్ ఇచ్చుకొని యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు కోర్టుకు వెళ్తే అట్లనే కూడా ఆ కోర్టు తీసేటటువంటి అవకాశం వాళ్ళకి వస్తుంది. మరి ఇప్పటివరకు మీరు పబ్లిక్ న్యూసెన్స్ అలాగే ప్రైవేట్ న్యూసెన్స్ గురించి కూడా చెప్పారు కదా, మరి వీళ్ళకు ఇలా న్యూసెన్స్ చేసే వాళ్ళకు ఎలాంటి కఠినమైన చట్టాలు ఉంటాయంటారు, ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు? వీటికి సంబంధించి అమ్మో పబ్లిక్ న్యూసెన్స్ కి సంబంధించి అట్లాగే ప్రైవేట్ న్యూసెన్స్ సంబంధించి మనకు సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించి అయితే క్రిమినల్ చట్టం ఉంది, ప్రైవేట్ న్యూసెన్స్ సంబంధించి సివిల్ చట్టం ఉన్నది. అంటే కేవలం మనము నష్టపరిహారం పొందేలాగా సివిల్ చట్టాలు ఉంటాయి, శిక్ష పడదు దాంట్లో. అట్లా కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ మనము కోర్టు వారి ముందు ప్రూవ్ చేయడం కలిగినప్పుడు వారికి మినిమం 6 నెలలు కారాగార శిక్ష, మాక్సిమం సంవత్సరం కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు చట్టాలు, శిక్షల గురించి చెప్పారు కదా, మరి కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేయాలంటారు న్యూసెన్స్ చేస్తున్నారు? ఇక్కడ మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ న్యూసెన్స్ అంటే మనం చాలా మంది అఫెక్ట్ అవుతారని చెప్పుకున్నాం కదా, మరి వారందరి తరపున ఒకళ్ళు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అంటే అందరు కూడా పార్టీస్ అవుతారు, వాళ్ళ తరపున ఒక రిప్రజెంట్ చేస్తూ ఒక లీడర్ని గానీ ఒక రిప్రజెంటేటివ్ గానీ ఎన్నుకొని మీరందరూ కలిసి కోర్టును ఆశ్రయించాలన్నమాట. కోర్టును ఆశ్రయించినప్పుడు జనరల్ గా మనం చెప్పుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఆ షాప్ వ్యవహారం గానీ, అక్కడ అసాంఘిక శక్తులు చేరే వ్యవహారం గానీ, వాటికి మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా, మనం ఫొటోస్ తీసుకోవడము, ఈ ఫొటోస్ తీసుకున్న ఎవిడెన్స్ అక్కడ సబ్మిట్ చేయడము, అనేక మంది ఉంటారు కాబట్టి ఈ విషయం తెలిసిన వాళ్ళు, వాళ్ళందరి సాక్ష్యాలు కూడా కోర్టు వారి ముందు మనం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు, తర్వాత నైబర్స్, తర్వాత హాస్టల్ విద్యార్థినులు, వీళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తారు కోర్టుకు వచ్చి అనమాట. ఇది ఉండడం మూలాన ఇలాంటి పనులు జరుగుతున్నాయి, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. కాబట్టి ఇది ప్రూవ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు పబ్లిక్ న్యూసెన్స్ కేసులో. ఓకే అండి, మరి సరిత గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే పబ్లిక్ న్యూసెన్స్, ప్రైవేట్ న్యూసెన్స్ తో బాధపడే వాళ్ళు మరి కోర్టుకు ఆశ్రయించినప్పుడు ఎలాంటి శిక్షలు పడతాయో కూడా చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవంతో శిల్పారావు vpact.com పోర్టల్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా తనలా ఉద్యోగం కోసం పూర్తి సమయాన్ని కేటాయించలేని మహిళలకు అవకాశాలు కల్పిస్తోంది. ఐటీ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ వృత్తిపరమైన నైపుణ్యాలు ఉన్న మహిళలు ఎంతో మంది ఇంట్లో ఉండాల్సి వస్తుంది. బోధనా రంగంలో పనిచేసే మహిళలు మనకి ఎక్కువ. అలాగే మహిళలకే ప్రత్యేకమైన అంశాల్లోనూ పనిచేస్తుంటారు. కానీ వీళ్ళు రోజుకి 5-6 గంటల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. ఇలాంటి మహిళల్ని గుర్తించి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శిల్పారావు కృషి చేస్తున్నారు. మహిళలకు పార్ట్ టైం ఉద్యోగాలు అందించే సంస్కృతి విదేశాల్లో బాగా ఉంది. అలాంటి సంస్కృతి మన దేశంలోనూ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయబోతున్నారు లిఖిత. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లిఖిత. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుండి వచ్చా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, మరి ఈ రోజు మా సభ్యుల కోసం ఏ వంటని పరిచయం చేయాలనుకుంటున్నావు? పొటాటో శాండ్విచ్. పొటాటో శాండ్విచ్. ఇంకా శాండ్విచ్ అందరూ ఇష్టపడి తింటారు, స్నాక్ ఐటమ్ కింద. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో టకటకా చెప్పేసి. బ్రెడ్, ఆలు, ఉప్పు, మిర్చి, నిమ్మకాయ రసం, బటర్, గరం మసాలా, టమాటో సాస్, నువ్వులు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, క్యారెట్, చాట్ మసాలా. ఓకే లిఖిత, పొటాటో శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి ప్రాసెస్? ఫస్ట్ మనం పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసిన దాన్ని మ్యాష్ చేసుకోవాలి. ఓకే, సో నువ్వు ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియం వేయాలి. ఓకే, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా? లేదు, ఫైనల్ గా అంటే జస్ట్ ఓన్లీ పాన్ ఫ్రై అన్నట్టు. మనకి పాన్ ఫ్రై కాబట్టి ముందైతే మొత్తం అన్ని రెడీ చేసుకోవాలేమో కదా? ఏం చేయాలి అయితే? ఒక బౌల్లో పొటాటో మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మొత్తం అంతా ప్రాసెస్ ఈ బౌల్లోనే చేసుకోవాలి. బౌల్లోనే. ఓకే, ఫస్ట్ గరం మసాలా వేయాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము, చిల్లీ ఫ్లేక్స్ జస్ట్ టాపింగ్స్ కి, కొత్తిమీర, ఇది చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం లెమన్ జ్యూస్, మొత్తం చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్ కొన్ని. ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి మళ్ళీ కారం ఎక్కువగా లేకుండా చూసుకొని వేసుకోవాలి, అంతేనా? కొంచెం సాల్ట్. ఇప్పుడు పాన్ పెట్టేసుకుందాం. ఇది మనం మిక్స్ చేసిన సేపు పాన్ వేడైపోతుంది కదా. ఓకే, సో ఇది సరిపోతుంది కదా? సరిపోతుంది. ఫస్ట్ పొటాటోని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కలిపి అయితే పెట్టేసుకున్నాం, అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి ప్రాసెస్? ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఇంకా ప్లేట్ లో. దీన్ని ఫస్ట్ మనం ఇట్లా హాఫ్ చేసుకోవాలి. దీనిపైన ఇట్లా కెచప్ పెట్టుకోవాలి, సాస్. ఫస్ట్ ఈ పొటాటోని ఆల్రెడీ దీనిపైన మనం సాస్ పెట్టాం కదా, దీనిపైన ఇట్లా టాపింగ్ లాగా పెట్టేసుకోవాలి మొత్తం. ఓకే, మొత్తం అంతా పెట్టేసి స్ప్రెడ్ చేయాలి కదా? స్ప్రెడ్ చేయాలి. ఇంకా మనం దీంట్లో ఏమైనా ప్రిఫర్ చేసుకోవచ్చు, ఏమైనా మసాలాస్ కానీ లేకపోతే డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ, నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని కావాలంటే అన్ని అట్లా రెడీ చేసి పెట్టేసుకోవాలి, అంతేనా? తర్వాత బటర్ వేసి వేయించేసుకోవాలి. ఓకే, సో బ్రెడ్స్ అన్నిటికీ కూడా మనం ఆలు పేస్ట్ అప్లై చేసేసి రెడీగా ఉంచాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇట్లా మనం 2 sides బటర్ పెట్టుకోవాలి. ఓకే, ఆలుకి అప్లై చేయాలి, అట్లాగే కొంచెం వెనక వైపు కూడా ఫ్రై కావాలి కాబట్టి 2 sides అప్లై చేయాలి. అప్లై చేసుకొని పాన్ ఫ్రై. ఓకే ఓకే లిఖిత, అన్నిటికీ బటర్ అప్లై చేసేసుకొని అలా షాలు ఫ్రై చేసుకోవడమేనా? ఓకే, ఓకే లిఖిత, మనకి అంటే ఒక వేపు వేగిపోయినట్టున్నాయి, అదే టర్న్ చేద్దాం. బటర్ రాసాం కాబట్టి తొందరగా వేగిపోయాయి. మనకు కావాలనుకుంటే మళ్ళీ కూడా బ్యాక్ సైడ్ బటర్ రాసుకోవచ్చు. ఎక్కువ బటర్ కావాలి ఎవరు ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా రాసుకోవచ్చా? ఓకే లిఖిత, మనం రెండో వైపు కూడా అంటే ఆలు కూడా మంచి ఫ్రై అయిపోయింది బటర్ లో. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, ఇంకేమైనా వేయాలా ఇందులో? యాక్చువల్లీ ఇప్పుడు 2 sides వేయించాం కదా, ఇప్పుడు మనం దీంట్లో నువ్వులు వేసుకోవాలి. ఓకే, శాండ్విచ్ అనగానే మనకి నువ్వులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కూడా వేసుకుంటున్నాం. ముందు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా అనుకుంటే కొంచెం రోస్ట్ అయిన తర్వాత బాగుంటాయి కదా. కొంచెం చాట్ మసాలా చల్లుకుందాం.
టేస్ట్ కోసం ఇంకా సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోవడం. ఓకే, చాలా సింపుల్ గా అయిపోయింది కదా. హాట్ పొటాటో శాండ్విచ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, పొటాటో శాండ్విచ్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. పొటాటో శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఆలు పేస్ట్, ఉప్పు, మిర్చి, నిమ్మరసం, బటర్, గరం మసాలా, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా, నువ్వులు, టమాటో సాస్. పొటాటో శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ లో ఉడికించిన ఆలు పేస్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, చాట్ మసాలా, నిమ్మరసం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకొని వాటిపై టమాటో సాస్ ని అప్లై చేసి ముందుగా తయారు చేసి పక్కన పెట్టిన ఆలు మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ పై అప్లై చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బ్రెడ్ స్లైస్ కి రెండు వైపులా బటర్ అప్లై చేసి వాటిని పాన్ ఫ్రై చేసి చివరిగా నువ్వులు చల్లి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, పొటాటో శాండ్విచ్ రెడీ. ఓకే అండి, పొటాటో శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది టమాటో సాస్ తోనే బాగుంటది కదా. దీంతోనే టేస్ట్ చేస్తాను. మిగతా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో ముఖ్యంగా నేను చాట్ మసాలా వేసావు కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో శాండ్విచ్ అనగానే రెగ్యులర్ గా మనం లోపలేవో ఆకులు అవి పెట్టేసి తింటూ ఉంటాం, బోర్ గా ఫీల్ అవుతాం. కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం ఎన్ని శాండ్విచ్లు అయినా తినేయచ్చు. ఇంకా మళ్ళీ హోమ్ మేడ్ శాండ్విచ్ కాబట్టి ఇంట్లో కాబట్టి బాగుంటది కూడా, మనం సొంతంగా చేసుకున్న తృప్తి ఉంటుంది. చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సగుల కోసం పరిచయం చేసి చూపించినందుకు నీకు సఖీ ఫ్యాషన్స్ ఈసీఎల్ ఏస్ట్రో నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. సకులు చూసారు కదా, లిఖిత తయారు చేసి చూపించిన పొటాటో శాండ్విచ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానేస్తున్నారు. పెళ్లి తర్వాత పిల్లలు, ఇలా కొన్ని రోజులు తప్పనిసరిగా ఉద్యోగాలకు దూరంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి చాలా మంది అమ్మాయిలకు వస్తుంది. భర్తకు సహాయంగా ఉండడానికి కొంతమంది ఉద్యోగాలు వదులుకుంటున్నారు. ఎంత ప్రతిభ ఉన్నా, ఉద్యోగం మీద ఆసక్తి ఉన్నా, కుటుంబానికి సంబంధించిన అనేక కారణాల వల్ల అమ్మాయిలు మధ్యలోనే ఉద్యోగాలు వదులుకుంటున్నారు. ఆ తర్వాత చేద్దామని అనుకున్న అనుకూలమైన కంపెనీలో ఉద్యోగాలు రావడం లేదు. మరో పెద్ద సమస్య ఏమిటంటే ఉద్యోగం కోసం పెళ్లి కాకముందు ఉన్నంత సమయం పెళ్లి తర్వాత కేటాయించలేకపోతున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, మాటే మంత్రి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న కంతెట్టి గారు. మరి ఈ రోజు మనకు లిక్విడ్ ఫండ్స్ గురించి తెలియజేస్తామన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మనం కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సకులకు లిక్విడ్ ఫండ్స్ గురించి తెలియజేస్తామన్నారు. మరి దాని గురించి వివరంగా మాకు చెప్తారండి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంత ముందు చెప్తున్నాము. బ్రీఫ్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి అందరూ కలిపి దాంట్లో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తారు. సో అంటే విడిగా షేర్స్ లో కానీ దేంట్లోనే పెట్టడం కానీ ఐడియా లేని వాళ్ళు ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట. సో కొద్దిగా 1000 రూపీస్, ఒక 1000 రూపాయలు, 5000 రూపాయలు విడిగా తీసుకెళ్లి పెట్టడం అండ్ దేంట్లో పెట్టాలో నాలెడ్జ్ లేనప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎంచుకోవచ్చు అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అలా అందరూ పూల్ చేసిన డబ్బుల్ని ఒక ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ ఆ అమౌంట్ ని డైవర్సిఫైడ్ గా, అంటే ఒక కంపెనీలో కాకుండా ఒక 10-15 కంపెనీల్లో అట్లా వాళ్ళు డైవర్సిఫై చేసి ఆ అమౌంట్ అనేది డివైడ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో దాన్ని యూనిట్ కింద డివైడ్ చేస్తారు. మనం ఇంత ఒక మనిషి 10,000 పెట్టారు అనుకోండి, ఒకళ్ళు 20,000 పెడతారు, ఒకళ్ళు 5,000 పెడతారు, ఒకళ్ళు 1,000 రూపాయలు పెడతారు. సో ఎంత డబ్బులు పెట్టామో దానికి తగ్గట్టు మనకి ఇన్ని యూనిట్లు అనేవి ఇస్తారు అనమాట దాని ద్వారా.
సో మనం కొన్న షేర్లు అనేవి పెరిగితే కనుక మన యూనిట్స్ కూడా ఆ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఆ వాల్యూ పెరిగి మన యూనిట్స్ ఇన్ని యూనిట్స్ ఇంత అమౌంట్ కి మనం అమ్ముకోవచ్చు అనమాట. మేడం, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయండి? మ్యూచువల్ ఫండ్స్ లో చెప్పుకోవాలంటే బ్రాడ్ గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్. ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ అంటే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే కనుక వాళ్ళు ఈక్విటీలో పూర్తిగా అంటే షేర్స్ లోనే పెట్టుబడి పెడతారు. మనం ఇచ్చిన అమౌంట్ అంతా కూడా వాళ్ళు షేర్స్ లో అంటే డిఫరెంట్ కంపెనీస్ లో పెట్టడం జరుగుతుంది. రెండో టైప్ ఆఫ్ ఫండ్ ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ వచ్చేసి ఈక్విటీ ఫండ్స్ లో కొద్దిగా భాగం పెడతారు, అట్లాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అలాంటి వాటిలో కొంత అమౌంట్ అనేది పెడతారు అనమాట. సో అది హైబ్రిడ్ ఫండ్స్, ఎందుకంటే మిక్స్ అనమాట రెండింటికి. అండ్ మూడోది వచ్చేసి ప్యూర్లీ మనీ మార్కెట్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ మనం అనుకున్నట్టు. ఇదేంటంటే వెరీ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. దీంట్లో వచ్చి మాక్సిమం డేట్ వచ్చేసి 91 days కంటే తక్కువ టైం పీరియడ్ ఉన్న సెక్యూరిటీస్ వరకు దీంట్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇది యూజువల్గా ఎలాంటి వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఇప్పుడు ఏదైనా స్థలం అమ్మినప్పుడు అలా కొంత ఎక్కువ అమౌంట్ అనేది మన చేతిలో వస్తుంది. బట్ ఇమీడియట్ గా దాన్ని మనం ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. అంటే కొన్ని మంత్స్ లో పిల్లల చదువు కానీ కొన్ని మంత్స్ లో పిల్లల మ్యారేజ్ కానీ అవసరం అవుతుంది. సో ఇప్పుడే దీన్ని ఎక్కడ పెట్టాలని మనకు అర్థం కాని పరిస్థితిలో ఇలాంటి లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకుంటే కనుక ఇది ఒక సేఫ్టీతో పాటు మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఉట్టి బ్యాంక్ లో కనుక పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఏమి రాదు, చాలా తక్కువ వస్తుంది. సో కంపారిటివ్ గా చూసుకుంటే కనుక లిక్విడ్ ఫండ్స్ లో మనకి సేఫ్టీతో పాటు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి? లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనము ఒక రిజిస్టర్డ్ స్టాక్ మార్కెట్ బ్రోకర్ దగ్గర కానీ లేకపోతే మనం కొన్ని స్టాక్ మార్కెట్స్ డీల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి కంపెనీలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ కి ఎలా మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో అంటే ఫస్ట్ ఒక రిజిస్టర్డ్ అతని దగ్గర అప్రోచ్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటు ఇప్పుడు లేటెస్ట్ కేవైసీ అనేది ఇస్తున్నారు, అంటే నో యువర్ క్లయింట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే మన క్లయింట్ యొక్క వివరాలన్నీ కూడా మనం దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అవన్నీ కూడా మనం సబ్మిట్ చేస్తే కనుక మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాము. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎన్ని యూనిట్స్ కావాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేసుకోవడం. డాక్యుమెంట్స్ స్పెషల్ గా ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటుందా? విడిగా అంటూ ఏముండదు. ఆ కేవైసీతో పాటు మనం ఏం సబ్మిట్ చేయాలో ఐడి ప్రూఫ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా సపరేట్ గా అంటూ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. ఓకే మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ డీల్ చేసే కంపెనీస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనం అన్ని యాంపీలో కానీ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా సైట్ లో కానీ పేపర్ లో వచ్చే డీటెయిల్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎవరెవరు మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పార్టిసిపెంట్స్ తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి, అలాగే కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే మనకి కొద్దిగా రెప్యూటెడ్ గా ఉన్న మన దగ్గరలో ఉన్న ఎవరైనా స్టాక్ బ్రోకర్స్ దగ్గర కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే NSE, BSE ఇలాంటి వాళ్ళతో కూడా రిజిస్టర్ అయి ఉంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్ చేసే కంపెనీలతో టైప్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇది అకౌంట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ గానే ఉంటుంది. సో ఆ ఫామ్ అవుట్ ఫిల్ చేసి దాంతో పాటు KYC అనేది ఇస్తారు మనకి, నో యువర్ క్లయింట్ అనేది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో దాని తర్వాత అండ్ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇలాంటి బేసిక్ ఫార్మాలిటీస్ అన్ని కూడా మనం ఫిల్ చేస్తే కనుక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ లో మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది, అట్లానే మాక్సిమం ఎంతవరకు మనం ఇందులో పెట్టుకోవచ్చు? వీటిలో వచ్చేసి మినిమం అనేది 5,000తో స్టార్ట్ అవుతుందండి. 5,000తో స్టార్ట్ అయ్యి అండ్ మాక్సిమం దానికి లిమిట్ ఏం లేదు, దీంట్లో ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. కాకుంటే ఇందులో మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఇన్ని మినిమం టైం అంటూ ఉంటుంది కదా, అంటే 1 month 2 months దాకా తీసుకునే బ్యాక్ తీసుకునేందుకు అది టైం పీరియడ్ ఎంత వరకు ఉంటుంది స్టార్ట్? ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అనేది వచ్చేసి ఈక్విటీ ఫండ్స్ లో అయితే కనుక మనకి టైం పీరియడ్ అనుకో లిమిట్ ఏమి ఉండదు. ఇవి లిక్విడ్ ఫండ్స్ వచ్చేసి షార్ట్ టర్మ్ అనమాట. అంటే ఒక 3 months వరకు అంటే 91 days మాక్సిమం ఉంటుంది దీంట్లో టైం పీరియడ్. సో ఆ లోపు మనం ఎప్పుడైనా కూడా 3-4 days వరకు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ 3-4 days వరకు మనం పెట్టగానే 3 days తీసుకోలేము. సో అది కాకుండా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనం బయటకు తీసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ వరకు ఉంచుకుంటే కనుక మనకి పెట్టే అమౌంట్ కి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన అమౌంట్ కి పెట్టే అమౌంట్ కి అయితే తగ్గే విధానం అయితే ఇందులో ఉండదు.
మన అమౌంట్ మాక్సిమం మన సేఫ్ సైడ్ లోనే ఉంటుంది అనమాట. తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్విడ్ ఫండ్స్ లో పెట్టే పెట్టుబడులు వాళ్ళు ఎక్కడ పెడతారు అంటే ఇప్పుడు ఈక్విటీ షేర్స్ లో అట్లా పెట్టుబడి పెట్టరు వాళ్ళు. ఇది కంప్లీట్ గా వచ్చేసి గవర్నమెంట్ యొక్క కమర్షియల్ పేపర్, కమర్షియల్ బిల్ అట్లాంటి సెక్యూరిటీ డాక్యుమెంట్ దాంట్లోనే పెడతాం జరుగుతుంది. గవర్నమెంట్ బాండ్స్ లో, కమర్షియల్ పేపర్ అలాంటి వాటిలోనే పెడతారు. సో అవేంటంటే 100% గ్యారంటీ మనకి. సో దీంట్లో మనకి నెగిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం అనేది అసలు లేదు. మేడం ఈ రోజు మనం పెట్టే అమౌంట్ నెక్స్ట్ 3 months తర్వాత బాగుంది, ఈ రోజు చాలా బాగుంది, ఈ రోజు మనం తీసుకుంటే బాగుంటుంది అనుకునేటప్పుడు దేన్ని చూసుకొని మనం బ్యాక్ చేసుకోవాలి అమౌంట్ ని? ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ డే వాల్యూ ఎంత ఉందో, మనం ఎన్ని యూనిట్స్ వచ్చినాయి, మనకి ఆ యూనిట్ వాల్యూ ఎంతో తెలుసుకోవడానికి మనం ఇంటర్నెట్ లో అన్ని సైట్స్ లో ఇప్పుడు మొబైల్ ఫోన్ లో కూడా మనం ఇవన్నీ చూసుకోవచ్చు. లేదంటే కనుక మనం ఫోన్ చేసి డైరెక్ట్ గా మనం ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసామో వాళ్ళని కూడా మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి పలానా అకౌంట్ పలానా ఈ యూనిట్ కింద ఎంత ఉంది ప్రస్తుతం రేట్ అని కనుక్కోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు పేపర్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది, మ్యాగజైన్స్లో మనకి అందుబాటులో ఉంటుంది. అలా కాదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మనకి ఫోన్స్, ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలియని వాళ్ళకైతే కానీ డైరెక్ట్గా ఫోన్ చేసుకొని వాళ్ళు కనుక్కోవడం జరుగుతుంది. మేడం 3 months అయిపోయినాక మన అమౌంట్ని మళ్ళీ దాంట్లోనే కంటిన్యూ చేయాలనుకుంటే ఏం చేయాలి మేడం? మన టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ మనం తీసుకోవచ్చు. అలా కాదు మళ్ళీ దీంట్లోనే మనం ఇంకొన్ని రోజులు మన అమౌంట్ ఖాళీగా ఉంటుంది అనుకుంటే కనుక మళ్ళీ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని దాంట్లో మళ్ళీ మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయో, మనం సగం అమౌంట్ ఏమైనా తీసుకుంటున్నామా, మొత్తం పెడుతున్నామా, ఇంకా యాడ్ చేసి పెడుతున్నామా, అది మనం డిసైడ్ చేసుకొని అంత అమౌంట్కి ఎన్ని యూనిట్స్ వస్తాయో అది మనం చూసుకొని తీసుకోవడం జరుగుతుంది. దానికి ఇదివరకు చేసిన కేవైసీ ఆ డాక్యుమెంట్స్ అన్ని అవసరం ఉండదు. సో ఆల్రెడీ మనకి వాళ్ళ దగ్గర అకౌంట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒక బేసిక్ ఫార్మ్ అప్లికేషన్ స్కీమ్ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ టైం మనం ఎంటర్ అయినప్పుడు అప్పుడు 1 month అయితే సరిపోతుందా? 1 month తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఫస్ట్ 3 months మనకి యాడ్ అయినాయి కాబట్టి 1 month లో మళ్ళీ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి లాకింగ్ పీరియడ్ అనేది వచ్చి మన 3 to 4 days ఉంటుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అని జరిగి మన వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మనకి క్రెడిట్ అయ్యి అన్ని అవడానికి ట్రాన్సాక్షన్స్ మనకి అంటే ఫార్మాలిటీస్ పూర్తవడానికి మనకి 2-3 రోజులు పడుతుంది కదా. సో వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్ లో వెళ్ళిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళు మన వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. 3 to 4 days తర్వాత తీసేసుకోవచ్చు, నెల రోజులు కూడా ఆగనవసరం లేదు. ఓకే మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సహజంగానే మహిళలకు పెళ్లి కాకముందు ఉన్నంత సమయం, స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. పిల్లల కోసం ఉద్యోగం చేయాలా వద్దా అన్న పెద్ద మీమాంస చాలా మంది మహిళలకు ఉంటుంది. కానీ చాలా మంది మహిళలు పిల్లల కోసం ఉద్యోగాన్ని త్యాగం చేస్తారు. ఉద్యోగం అంటే కనీసం 10 నుంచి 12 గంటల సమయాన్ని కేటాయించాలి. కానీ అంత సమయం కేటాయించలేని పరిస్థితులు ఇంట్లో ఉంటాయి. ఇతర దేశాల్లో ఇలాంటి మహిళలకు పార్ట్ టైం ఉద్యోగాలు అనేకం అందుబాటులో ఉంటాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి అవకాశాలు పెరుగుతున్నాయి. శిల్పారావు లాంటి మహిళలు ఇలాంటి అవకాశాల మీద దృష్టి పెడుతున్నారు. వారు ఉపాధి పొందడమే కాకుండా అనేక మంది మహిళలకు దారి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ సుధీర గారు. మరి వారితో మాట్లాడి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే సుధీర గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఈ రోజు మా సకలందరికీ ఏం నేర్పించబోతున్నారు? ఐ స్టిక్స్ తో బౌల్ విత్ డెకరేషన్. ఓకే అండి, మరి దానికి ఏమేమి వస్తువులు కావాలి? ఐ స్టిక్స్, కలర్ పేపర్స్, డిజైన్ సిజర్, నార్మల్ సిజర్, పెన్సిల్, క్విల్లింగ్ నీడిల్, గ్లూ. సో సుధీర గారు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలండి? ఓకే, ఫస్ట్ ఐ స్టిక్స్ తీసుకొని ఫస్ట్ 6 ఐ స్టిక్స్ తో ఇలా పెట్టేసుకోవాలి. సో దీనికంటే పెద్ద బాస్కెట్ కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద స్టిక్స్, పెద్ద స్టిక్ ఇంతకంటే పెద్దది అంటే కొంచెం వేరే షేప్ చేసుకోవచ్చు. ఇలా ఈ షేప్ రాదు, అప్పుడు ఓకే వేరే షేప్స్ వస్తాయి. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ బేస్ ఏంటంటే ఒక 3 స్టిక్స్ కిందకు ఉంటవి, ఓకే ఒక 3 స్టిక్స్ పైన ఉండాలి. ఓకే, వీటిని ఇలా స్టిక్ చేసేసుకోవటమే. సో మనం బేస్ చేసుకునేటప్పుడు ముందుగా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఒక 3 స్టిక్స్ ఏమో కింద ఉండాలి, తర్వాత కొంచెం ఆ స్టిక్స్ పైన ఉండాలి. అవునండి. ఓకే ఓకే, ముందు మనం సెట్ చేసుకున్న తర్వాత దాన్ని గ్లూ పెట్టి. ఓకే ఓకే, సో ముందు 3 sides పెట్టుకొని మళ్ళీ తర్వాత 3 sides పెట్టుకోవాలి. ఇలానే మనకి మినిమం బౌల్ కావాలంటే అట్లీస్ట్ 10 rows పెట్టుకుంటామండి. ఓకే, ఇలా చేశాక ఇలా 10 rows పెట్టుకుంటాం. ఇప్పుడైతే
టైం పడుతుంది కాబట్టి నేను అలా మొత్తం పెట్టట్లేదు. ఓకే. ఇంకా స్టిక్ అవడానికి టైం తీసుకుంటుంది అది. స్టిక్ అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. చాలా పెడతాం. అవునండి. ఇలా ఒక 10-11 రోస్ చేసుకున్న తర్వాత ఇన్వర్స్ వైపు గ్లూ చేసుకోవాలి. ఓకే. సో ఇంతవరకు మనం మిడిల్లో చేసాము. అవును కదా. అవును. ఇప్పుడు ఏంటంటే మనం ఎడ్జెస్ లో పెట్టాము. అవును. స్ట్రైట్ గా ఎడ్జెస్ లో పెట్టుకున్నాము. అవును. ఇప్పుడేమో కొంచెం ఇన్వర్స్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది 10 రోస్ తర్వాత 10 రోస్ తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఓకే. ఇవి ఎన్ని రోస్ పెట్టుకోవాలండి? ఇలా అంతా క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఇలా మొత్తం క్లోజ్, ఇలా అంతా మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఇలా ఈ మిడిల్ గ్యాప్ అంతా క్లోజ్ అయ్యే వరకు మొత్తం లోపలికి పెట్టేసుకుంటూ ఉండాలి. ఓకే. ఈ గ్యాప్ అంతా కవర్ అయిపోయి ఆల్రెడీ ఫిల్ చేసింది నేను చూపిస్తాను. ఆల్రెడీ చేసింది ఉంది. ఓకే. ఇప్పుడు ఆ బౌల్ కి మనం డెకరేట్ చేసుకోవడం చూపిస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక చిన్న సర్కిల్ లాగా తీసుకోవాలి. ఓకే. ఇలా డ్రా చేసుకోండి. అంటే కరెక్ట్ గా సర్కిల్ షేప్ రావాలని ఏం కాదు. ఇలా డ్రా చేసుకొని ఇలా డిజైన్ సిజర్స్ ఉంటుంది. ఓకే. దాంతో షేప్ అంతా కట్ చేసుకోవాలి. ఫుల్గా ఇలా రౌండ్ వచ్చేలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ నీడిల్కి మిడిల్లో చేసుకుంటాము. ఓకే. జస్ట్ రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ముందు చక్కగా మనం డిజైన్ ఉన్న సిజర్తో కట్ చేసుకొని దాన్ని మళ్ళీ అలా రౌండ్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద ఫ్లవర్ కావాలంటే ఇంకొంచెం పెద్ద రౌండ్ చేసుకుంటే ఇంకా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. మనం ఈ ఫ్లవర్స్ తో ఫ్లవర్ వాజ్ కూడా చేసేసుకోవచ్చు. పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. సో అవైతే చక్కగా పాడకుండా చాలా రోజులు అలాగే ఉంటాయి. ఇలా లూజ్ చేసుకోవాలి. ఓకే. మనకి ఎంత ఫ్లవర్ కావాలంటే అంత లూజ్ చేసుకోవాలి. ఈ లాస్ట్ ఉన్న దానికి ఇలా గ్లూ చేసుకుంటాము. దీనికి లీవ్స్ అంటే ఇలా సన్నటివి తీసుకొని ఇలా చిన్న గ్రీన్ కలర్ పేపర్ అయినా పర్లేదు, సన్నగా కట్ చేసుకొని A4 సైజ్ పేపర్ని ఇలా రౌండప్ చేసుకొని లీవ్ చేసేసుకోవటం. సో అలా రౌండ్ చేసి కొంచెం మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. దీన్ని ఎలా చేస్తామంటే దీన్ని ఇలా 2 సైడ్స్ ప్రెస్ చేసుకొని, ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉన్నదాన్ని ఇలా కిందకి లాగైతే అది ఒక షేప్ వస్తుంది. ఓకే ఓకే. ఇలా లాగేసాక కింద ఇక్కడ గ్లూ చేసుకోవాలి లీఫ్కి, ఇంకా కదలకుండా ఆ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఓకే. ఇలా లీఫ్ కూడా రెడీ అయ్యాక వీటిని డెకరేట్ చేసుకుంటే బాస్కెట్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓకే. ఆల్రెడీ నేను చేసింది తీసుకొచ్చాను ఒకసారి. సో ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, సింగిల్ కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ కలర్ పెట్టుకొని ఇలా లీవ్స్ తో డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ అంటే దేవుడి దగ్గర పూలు పెట్టుకోవడానికి అట్లా పనికొస్తుంది. ఓకే. చక్కగా మనం టేబుల్ మీద పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా సరే చక్కగా బాగుంటుంది. చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. సో ఇది పాడవడం బ్రేక్ అవడం ఏమీ కావాలంటే మనం దీనికి కలర్ కూడా చేసుకోవచ్చు. మనకి కలర్స్ కావాలంటే ఆల్రెడీ ఈ ఐ స్టిక్స్ కే ముందు ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా, వాటిల్లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ కలిపి చేసుకుంటే మనకి ఇంకా సేవ్ అయ్యి వస్తుంది. సో అలా చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో ఇంకొక చేసి తీసుకొచ్చారా? ఇది సేమ్ అలానే స్టిక్ చేస్తాము. అండ్ ఇన్వర్ట్స్ లేకుండా స్ట్రైట్ గా చేసేసుకొని పెన్ హోల్డర్ లాగా మిడిల్లో ఒక వేరే స్టిక్ ఎక్స్ట్రా పెడతాం దానికి. ఓకే ఓకే ఓకే. సో ఇలా చేసుకుంటే చక్కగా టేబుల్ మీద పెన్స్ అవి పెట్టుకోవడానికి పెన్ హోల్డర్ లాగా యూజ్ అవుతుంది. సో చాలా బాగున్నాయండి. చక్కగా మంచిగా హై స్టిక్స్ తో ఒక బాస్కెట్ ని అలాగే మనం పెన్ హోల్డర్స్ ని ఎంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అని ఈరోజు మా అందరికి చేసి చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మన చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. నేడు ఉద్యోగం చేసే మహిళలు అనేక రకాల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చాలా వెసులుబాటు కల్పిస్తాయి. చాలా పార్ట్ టైం ఉద్యోగాలకు బయటికి వెళ్లి చేయాల్సిన పని కూడా ఉండదు. ఇంట్లోనే కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో చిన్న చిన్న సంస్థలే కాదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హోమ్ బేస్డ్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ డిజైన్, అకౌంటింగ్ ప్యాకేజీలు ఇలా అనేక రకాల ఉద్యోగాలకు అవకాశాలు ఇస్తున్నాయి. నేడు చాలా మంది పెళ్లైన అమ్మాయిలు ఇలాంటి ఉద్యోగాలకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.